ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోతే ప్రభావతి ఇక మనోజ్‌కి ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటుంది. కానీ మనోజ్ మాత్రం పట్టించుకోకుండా ఫోన్‌ని సైలెంట్‌లో పెట్టేస్తాడు. ఇక ప్రభావతి ఈరోజు వీడు దొరికిపోయాడే. ఇప్పుడు వీడిని ఎవరు కాపాడతారు అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన బాలు అయితే మౌనిక పనిచేసి ఆఫీస్ దగ్గరకైతే వస్తాడు. అక్కడికి వచ్చి మౌనిక ఉందా అని ఆఫీస్‌లో వాళ్ళని అడుగుతూ ఉంటే అప్పుడే మౌనిక ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. ఇక బాలుని చూసి, "మీరు మౌనికకేమవుతారు?" "నేను మౌనిక వాళ్ళ అన్నయ్యని. ఒకసారి నేను మౌనికని కలవాలి" అని బాలు అంటాడు. "అదేంటండి, మౌనిక జాబ్‌కి రావట్లేదు కదా! అలాగే తను ఎప్పుడొస్తుందో కూడా సార్‌కి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. నేను ఫోన్ చేస్తే మళ్ళీ చేస్తానని కాల్ కట్ చేసింది. తను జాబ్ చేయట్లేదు కదా" అని వెనకాలనే ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. "అదేంటి మౌనిక పెళ్ళయ్యాక కూడా జాబ్ చేస్తానని చెప్పింది కదా! మరి అలాంటప్పుడు ఇక్కడికి రాకపోవడం ఏంటి? ఏమై ఉంటుంది? ఖచ్చితంగా ఆ సంజయ్ గాడు బాగా మౌనికని ఇబ్బంది పెడుతున్నట్టున్నాడు. అందుకనే మౌనిక ఆఫీస్‌కి కూడా రావట్లేదు. వెంటనే ఫోన్ చేసి కనుక్కోవాలి" అని చెప్పేసి బాలు అయితే అనుకుంటాడు. ఇంకా ఇంతలోకి ఒక పక్కన మౌనికని టిఫిన్ రెడీ అయిందా అని సంజయ్ అంటాడు. "ఆ! రెడీ అయిందండి. మరి ఇంకా ఏంటి ఆలస్యం? వచ్చి వడ్డించి చావు" అని వెనకాలనే మౌనిక వచ్చి అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. పాపం మౌనిక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే మౌనిక ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఇక మౌనిక అత్తయ్య, "అమ్మ మౌనిక, ఎవరో నీకు ఫోన్ చేసినట్టున్నారు. వెళ్ళి ఫోన్ చూడమ్మా" అని వెనకాలనే ఈ మౌనిక "సరే అత్తయ్య" అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేయడానికి వెళ్తుంది. వెళ్ళేసరికి సంజయ్, "దీనికి ఎవరు ఫోన్ చేస్తుంటారు? ఖచ్చితంగా దీని పుట్టింటి వాళ్ళే అయ్యుంటారు. చెప్తా దీని పని" అని చెప్పి టిఫిన్ కూడా తినకుండా ఇక మౌనిక వెనకాలే వెళ్తాడు. ఇదంతా తెలియని మౌనిక ఫోన్ చూసి బాలు అన్నయ్య అని ఉండడంతో, బాలు అన్నయ్య ఫోన్ చేస్తున్నాడా? ఇప్పుడు ఈ విషయం సంజయ్‌కి తెలిస్తే అమ్మో! ఎట్టి పరిస్థితిలో ఊరుకోడు. చాలా పెద్ద గొడవే అవుతుంది అని ఫోన్ తీసుకొని గబగబా రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక సంజయ్, ఇది రూమ్‌లోకి వెళ్ళిందంటే కన్ఫర్మ్ ఈళ్ళ పుట్టింటి వాళ్ళే ఫోన్ చేసుంటారు. ఆ బాలుగాడే ఫోన్ చేసుంటాడు అని గబగబా స్పీడ్‌గా సంజయ్ మౌనిక దగ్గరికి వెళ్తాడు. ఇక మౌనిక ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉంటే వెనక ఉన్న సంజయ్, "ఏయ్! ఆగు! ఎవరు నీకు ఫోన్ చేసింది?" "అది కాదండి. అది." "ఏంటే నీళ్ళు నిమురుతున్నావేంటి? ఫోన్ చేసింది ఎవరో అడిగితే?" "ఇటివ్వు" అంటూ ఫోన్ లాక్కొని చూస్తాడు. దాంట్లో బాలు అన్నయ్య అని ఉండడంతో, "అంటే ఆ బాలుగాడు నీకు ఫోన్ చేస్తున్నాడన్నమాట. నేను చెప్పింది ఇంకా నీకు అర్థం కాలేదన్నమాట. వాడితో ఇంకా నువ్వు ఫోన్‌లో మాట్లాడుతున్నావా? నీ పని అయిపోయిందే ఈరోజు. నా చేతిలో చచ్చావే నువ్వు" అంటూ ఒక్కసారిగా సంజయ్ మౌనిక చెంప పగలగొడతాడు. ఆ సౌండ్‌తో వాళ్ళ అమ్మా, నాన్న పరుగు పరుగున అక్కడికి వస్తారు. ఇక మౌనిక, "అది కాదండి. నేను బాలు అన్నయ్యతో అసలు ఫోన్ చేసి మాట్లాడలేదు. నాకు తెలీదు. బాలు అన్నయ్య నాకు ఫోన్ చేశాడు. నిజమండి. కావాలంటే ఫోన్‌లో కాంటాక్ట్ లిస్ట్‌లో చూడండి. నేనెవరికైనా ఫోన్ చేస్తే అందులో ఉంటుంది కదా" అని ఎనగాలనే, "ఒరేయ్ బాలు, సంజయ్, ఏమైందిరా? ఎందుకు అనవసరంగా కోడల మీద చేయి చేసుకుంటున్నావు? నువ్వాగమ్మా. దీనికి బాగా పొగరెక్కువైంది. నా శత్రువైన వాడితో ఫోన్ మాట్లాడుతుంది. ఈరోజు ఇది నా చేతిలో చచ్చింది" అంటూ టపాటపామని ఇంకా మౌనిక చెంపలు పగలగొడుతూ ఉంటే నీలకంఠం దాన్ని చూసి నవ్వుతూ ఉంటాడు. ఇక వెంటనే, "ఒరేయ్ ఆపరా! అసలు నువ్వు మనిషివా లేకపోతే రాక్షసుడివా? ఏంటి పని? బుద్ధుందా నీకు? అమ్మా, నోర్మై! ఆ అమ్మాయి చెప్తుంది కదా! అయినా ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది. తనని నేను చూస్తూనే ఉన్నాను. తన పుట్టింటి నుంచి ఇప్పటి వరకు తనకి ఫోనే రాలేదు. అయినా ఒకవేళ ఫోనొస్తే మాట్లాడడానికి ఏమైంది? దానికి ఇలా చేస్తున్నావు? చూడరా, నువ్విలాగే చేస్తూ ఉన్నావనుకో, వాళ్ళు పుట్టింట్లో ఈ నిజం తెలిస్తే ఆ బాలు నువ్వు ఏ తప్పు చేయకుండా తన తోటి తన తమ్ముడి భార్యని ఏడిపిస్తున్నాడని తెలిసే వాడు నిన్ను చావబాదాడు. తన సొంత చెల్లెల్ని ఇలా చేస్తున్నావని తెలిస్తే వాడు నిన్నేం చేస్తాడో ఊహించుకో. కనీసం కొంచెం మనుషులైనా మారు. ఒరేయ్! ముందు నువ్విట్రా" అంటూ నీలకంఠం సంజయ్‌ని తీసుకొని వెళ్ళిపోతాడు. మౌనిక ఇంక ఏడుస్తూ వాళ్ళ అత్తగారిని హగ్ చేసుకుంటుంది. బాలు మాత్రం, "ఏమైంది మౌనికకి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు. నాకేదో అనుమానంగా, భయంగా ఉంది. ఈ విషయం వెంటనే ఇంటికెళ్ళి నాన్నతో చెప్తాను. అవును, నాన్నకి చెప్పి మౌనికని రేపే ఇంటికి తీసుకురమ్మని చెప్తాను" అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఇంతలోకి శృతి అలాగే రవి ఇద్దరు కూడా కార్ల షోరూమ్‌కైతే వస్తారు. ఇక అక్కడ ఉన్న సేల్స్‌మ్యాన్, "నమస్తే మేడం." "నమస్తే సార్. మీకే మోడల్ కార్ కావాలి?" "ముందు మాకు కారు కంటే ముందు మా అన్నయ్య కావాలి.
మా అన్నయ్యకి వచ్చాకే మేము కారు కొంటాము. అవునా సార్? ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవును. మీ మేనేజర్ మనోజ్, మా అన్నయ్య. ఒకసారి వెళ్లి పిలవండి. సార్, మీరు చెప్పిన ఆయన మా మేనేజర్ కాదు సార్. మా మేనేజర్ వేరేవారు. ఏంటయ్యా, నువ్విక్కడ కొత్తగా జాయిన్ అయ్యావా ఏంటి? అవును సార్. నేను నిన్నే జాయిన్ అయ్యాను. అదే తెలియక అలా మాట్లాడుతున్నావు. లోపలికి వెళ్ళి మీ మేనేజర్ మనోజ్‌ని పిలువు అని ఎనకాలనే సేల్స్‌మెన్ సరే సార్ అంటూ లోపలికి వెళ్ళి ఇక వాళ్ళ మేనేజర్‌ని తీసుకొస్తూ ఉంటే శృతి, ఏంటో ఆ అబ్బాయి కొత్తగా జాయిన్ అంటున్నాడు. అందుకే మీ మనోజ్ అన్నయ్య తెలీదనుకుంటా. అదే అయ్యుంటుంది శృతి. అన్నయ్య ఇక్కడ మేనేజర్ కదా! అలాగే చాలా మందితో మీటింగ్‌లో ఉంటాడు కదా! ఎంతోమంది మనలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు కదా! అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి ఒక మేనేజర్ అయితే వస్తాడు. నమస్తే సార్ అని అనగానే, మీరు నేనిక్కడ మేనేజర్‌ని నేనే సార్. మీకేం కావాలి? ఏ కలర్ ఏ మోడల్ కావాలి కార్ మీకు? అది కాదు, మా అన్నయ్య మనోజ్ కదా ఇక్కడ మేనేజర్. మరి మీరేంటి వచ్చారు? అని అంటూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్న చైర్మన్ వీళ్ళ డిస్కషన్ చూసి అక్కడికి వస్తాడు. ఇక మేనేజర్, సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏమైంది? వీళ్ళెందుకు మనోజ్‌ని అడుగుతున్నారు? ఏమో తెలీదు సార్. వాళ్ళ అన్నయ్య ఎవరో మేనేజర్ ఇక్కడ ఉండాలి అంటున్నారు. ఇక్కడికి మేనేజర్ నేనని చెప్తుంటే, కాదు మనోజ్ అని అంటున్నారు. అవునా? ఆ మనోజ్ నీకేమవుతాడు? తను మా అన్నయ్య సార్. వాడు ఒట్టి బద్ధకస్తుడు. ఒక్క పని కూడా చేత కాదు. టైంకి రాడు. తిని పడుకోవడం తప్ప వాడికి ఏమీ రాదు. అలాంటి వాడిని మేము ఉద్యోగంలో ఎలా ఉంచుతాం? అందుకే ఉద్యోగం నుంచి తీసేసాం. అయినా అతన్ని తీసేసి ఇప్పటికి 4 నెలలవుతుందే. ఈ విషయం మీకు తెలీదా? అని ఎనకాలనే రవి, శృతి షాక్ అవుతారు. మీరు అబద్ధం చెప్తున్నారు. మనోజ్ రోజు ఆఫీస్‌కి వెళ్తున్నాడు కదా! మరి 4 నెలల నుంచి ఉద్యోగం లేదంటున్నారేంటి మీరు? చూడండి, మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అతనైతే మానేసి 4 నెలలవుతుంది. మీకు కారు కావాలంటే ఏ కలర్ కావాలి, ఎటువంటి మోడల్ కావాలైతే మా మేనేజర్ అయితే చూపిస్తాడు. ఇక దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మేమైతే ఇవ్వలేం. కానీ ఆ మనోజ్ గాడిని నా లైఫ్‌లో ఒక వేస్ట్ గాడిని చూసింది వాడిని మాత్రమే అంటూ అక్కడి నుంచి వాళ్ళ సార్ అయితే వెళ్ళిపోతాడు. ఆ మాటలకి శృతి, రవి షాక్ అయిపోతారు. ఇదేంటి? నాకేం అర్థం కావట్లేదు శృతి. నాకు కూడా అర్థం కావట్లా రవి. ఆంటీ ఏమో మనోజ్ జాబ్ చేస్తున్నాడని చెప్పారు. మనోజ్ కూడా రోజు ఆఫీస్‌కి వెళ్తున్నాడు. కానీ 4 మంత్స్ నుంచి జాబ్ జాబ్‌లోంచి తీసేసామని వీళ్ళంటున్నారు. ఏమై ఉంటుంది? ఏమో శృతి. ఇంత కన్‌ఫ్యూజన్‌లో కారు కొనడం అవసరమా? మనం రేపొద్దాం. సరే పద రవి వెళ్దాం అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఇంటికి బయలుదేరతారు. ఇక ఇంతలోకి సత్యమూర్తి అయితే ఎవరో ఒక ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటాడు. నమస్కారం సత్యం గారు. మీ కుటుంబం ఎలా ఉన్నారు? మీ పిల్లలు ఎలా ఉన్నారు? మా పిల్లలు చాలా బాగున్నారు. ముగ్గురు కొడుకులకి, కూతురికి పెళ్లి చేసేసాను. విన్నాను సార్. ఆ మాట విన్నాక సత్యమూర్తి వారు అదృష్టవంతులు. పిల్లలకి కరెక్ట్ సమయంలో పెళ్ళిళ్ళు చేసేశారు అని నేను చాలా సంతోషపడ్డాను. కాకపోతే పెళ్ళి అయ్యే టైంకి నేను ఊర్లో లేకపోవడం వల్ల మీ అమ్మాయి పెళ్ళికి రాలేకపోయాం. పర్వాలేదు సార్. ఇంతకీ మీ పెద్దబ్బాయి ఏం చేస్తున్నాడు? మా పెద్దబ్బాయి మనోజు కార్ల షోరూంలో మేనేజర్‌గా చేస్తున్నాడు. మారుతి కంపెనీలో. అబ్బో! అవునా? శాలరీ పెద్దగానే వస్తుందేమోగా? అవును. మా రెండోవాడు కారు నడుపుతున్నాడు. అలాగే మా మూడోవాడు చెఫ్. ఇక నా కోడళ్ళు కూడా ఒకళ్ళు బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. ఇంకొక అమ్మాయి సీరియళ్ళకి డబ్బింగ్‌లు ఇస్తూ ఉంటుంది. అవునా? అయితే అందరూ సంపాదిస్తున్నారన్నమాట. అవును అని చెప్పేసి సత్యం చెప్తూ ఉంటే ఇంతలోకి మనోజ్ ఆ పార్కులో అక్కడ కూర్చొని తన ఫ్రెండ్స్‌తో బాతకని వేసుకొని ఫోన్‌లో వీడియోలు చూస్తూ ఉంటాడు. ఇక గట్టిగా నవ్వుతూ ఉంటే అప్పుడే అక్కడికొచ్చిన వాచ్‌మెన్, చూడండి, పార్కుకొచ్చే వాళ్ళందరి వల్ల అందరికీ మీ వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. రోజు ఇక్కడికొచ్చి క్యారేజ్‌లు కట్టుకొని రావటం, పొద్దున్నుంచి పార్కు మూసే వరకు ఇక్కడే మీటింగులేస్తూ అల్లరి చేయటం, అరుపులు అరవటం బాగా అలవాటైపోయింది. నోరు మూసుకొని సైలెంట్‌గా మీ పనులు మీరు చేసుకోండి అని ఆ వాచ్‌మెన్ అయితే తిడుతూ అక్కడికి వస్తాడు. సత్యమూర్తి, ఏమైంది బాబు? ఎందుకలా అరుస్తున్నావు? ఏం చెప్పమంటారు సార్? ఇంట్లో వీళ్ళ పెళ్ళాలు, వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని ఏమంటున్నారో తెలీదు గానీ, వీళ్ళు మాత్రం రోజు క్యారేజీలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని సమయానికి క్యారేజ్ తినడం, పొద్దున్నుంచి సాయంత్రం 6:30 వరకు ఈ పార్కులోనే కూర్చొని అల్లరి చేయడం వీళ్ళకి బాగా అలవాటైపోయింది అని అంటూ ఉంటే సత్యమూర్తి, ఈ మధ్య కాలంలో కుర్రోళ్ళు ఇంట్లో ఉద్యోగమని అబద్ధం చెప్పి ఇలాంటివి
ఇలా పార్కుల్లో కాలాన్ని గడుపుతున్నారు. ఏం చెప్తాం, తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోతే ఇలాగే చేస్తారు అని సత్యమూర్తి ఫ్రెండ్ అనడంతో సత్యమూర్తి ఇక మనసులో నాకలాంటి సమస్య రాలేదు అని అనుకుంటాడు. ఇంతలోకి అప్పుడే అక్కడ మనోజ్ని చూస్తాడు. ఒక్కసారిగా సత్యమూర్తి మనోజ్ని చూసి షాక్ అయిపోతాడు. ఇక సత్యమూర్తి ఫ్రెండ్ కూడా, ఒరే సత్యం, వాడు నీ కొడుకు, పెద్ద కొడుకు మనోజ్లా ఉన్నాడు. ఆ, అవును. అంటే నీ కొడుకు కార్ల ఉద్యోగం మేనేజర్ అన్నావు. అంతా అబద్ధం అన్నమాట. వీడిలా మీటింగ్లు వేసుకుని పార్కులో బాతకని చేస్తూ మీతో అబద్ధం చెప్తున్నాడన్నమాట. ఎంత గొప్పగా చెప్పావురా నీ పెద్ద కొడుకు గురించి అని ఇక సత్యమూర్తిని అవమానిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న మనోజ్ కూడా సత్యాన్ని చూస్తాడు. నాన్న, అది నోరు ముయ్యరా అంటూ సత్యం మనోజ్ చెంప పగలగొడతాడు. కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఒక పక్కన ప్రభావతి అయితే ఇంట్లో ఏం సిచ్యువేషన్ అర్థం కాక టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడే మీనా కాఫీ తీసుకొచ్చి, అత్తయ్య, ఇదిగోండి కాఫీ తాకండి, టైము 6:30 అవుతుంది, 6:30 అవుతుంది. ఈ ఒక పక్కన శృతి అలాగే రవి ఇంకా ఇంటికి రాలేదు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని ప్రభావతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటే ఇక మీనా, ఏమైంది అత్తయ్య, ఉదయం నుంచి మీలో మీరు మాట్లాడుకుంటున్నారు, అలాగే ఇప్పుడు కూడా కాఫీని చూసి ఏదో మాట్లాడుతున్నారు, ఏమైంది మీకు? నాకేం కాలేదే, నన్ను అనవసరంగా విసిగించకుండా నోరు మూసుకొని వెళ్ళు, ఆ కాఫీ ఏదో నువ్వు తాగు, నాకేమీ అవసరం లేదు అని అంటూ ఉంటే సత్యమూర్తి కోపంగా ఇంటికి వస్తాడు. అలాగే శృతి, రవి కూడా ఇంటికి వస్తారు. ఇక అప్పుడే రోహిణి కూడా ఇంటికి వస్తుంది. మనస్ కూడా వాళ్ళ వెనకాలే వస్తూ ఉంటే ప్రభావతికి చాలా భయం వేస్తుంది. ఇక సత్యమూర్తి, ఇదంతా నీ వల్ల వచ్చింది. ఈ ఇంట్లో ఎవరైనా తప్పు చేశారు అంటే దానికి ముఖ్య కారణం నువ్వే. అవును, ముఖ్యంగా ఆ మనోజ్ గాడి తప్పు వెనక ఖచ్చితంగా నీ హస్తం ఉంటుంది అని అనగానే ఇక ప్రభావతి, నేనేం చేశానండి అని అంటుంది. ఇక రవి అలాగే శృతి, ఆంటీ, మనోజ్కి జాబ్ పోయి 4 మంత్స్ అవుతుందని షోరూమ్ వాళ్ళు చెప్పారు. ఈ విషయం మనోజ్ మీ దగ్గర ఎందుకు దాచిపెట్టాడు అని శృతి అంటుంది. ఇక రవి కూడా, అవునమ్మా, అన్నయ్యకి జాబ్ పోయి 4 నెలలవుతుందని అక్కడ చైర్మన్ చెప్పాడు. మరి మనోజ్ అనే జాబ్ చేస్తున్నాడని ఎందుకు మీ అందరితో అబద్ధం చెప్పాడు అని అనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఇక సత్యమూర్తి, అంటే 4 నెలల నుంచి వీడు ఆ పార్కులమ్మటే తిరుగుతున్నాడనమాట. మీకు తెలియక వీడికి క్యారేజ్లు కడుతున్నారా? నిజం చెప్పు ప్రభా, దీనిలో నీ హస్తం ఉంది కదా, చెప్తావా లేదా? ప్రతి నెల వాడు ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఇస్తున్నాడని చెప్పావు, మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటూ ఉంటే ఇక ప్రభా, అమ్మో, సమయానికి బాలుగాడి ఇంట్లో లేకపోవడం సరిపోయింది, వాడే కనుకుంటే ఈరోజు నా పని అయిపోయేది అని అనుకుంటూ ఉంటే అప్పుడే బాలు కూడా ఇంటికి వస్తాడు. మా బాబోయ్, వీడు కూడా వచ్చేసాడా, ఇక నా పని అయిపోయింది అని బాలు టెన్షన్ పడుతూ వంక చూస్తూ ఉంటే, ఏమైంది నాన్న, ఎందుకలా ఈ లక్షావతి మీద అరుస్తున్నారు, ఏం జరిగింది? ఆ విషయం అనవసరంరా అని ప్రభావతి అంటుంది. ఇక సత్యం, వాడికి అనవసరమేమో, కానీ కన్న తండ్రిగా తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుందిగా. చెప్పు ప్రభా, మనోజ్ 4 నెలల నుంచి ఇంట్లో డబ్బులు ఎలా ఇస్తున్నాడు? డబ్బులు ఇవ్వకుండా నువ్వెలా మేనేజ్ చేస్తున్నావు? అంటే వాడికి ఉద్యోగం పోయిన విషయం నీకు తెలుసన్నమాట. ఏంటేంటి, ఈ లక్షలు మింగేసినాడుకి 4 నెలల నుంచి ఉద్యోగం లేదా? కానీ లక్షావతి వాడు ఉద్యోగం చేసినట్టు అందరినీ నమ్మిస్తుందా? అమ్మ బాబాయ్, నన్ను రోజు డబ్బులు సరిపోలేదు, డబ్బులు ఇవ్వు అని అంటూ ఉంటే నిజంగానే నేను తక్కువ డబ్బులు ఇస్తున్నాను అనుకున్నా. కానీ లక్షలు మింగేసినాడు డబ్బులు, నా డబ్బులు అన్నీ కలిపి నా దగ్గరే తినేస్తున్నావా? అమ్మ బాబాయ్ లక్షావతి, నువ్వు మామూలు దానివి కాదు. పాపం ఈ పార్లరమ్మ అమాయకురాలు. ఈ లక్షలు మింగేసినాడు, దేశాన్ని ఉద్ధరించేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడని వీడికి రోజు ఎన్ని సేవలు చేస్తుందో విన్నావా పార్లరమ్మ అని వెనకాలే ఇక రోహిణి, ఆంటీ, ఏంటంటే ఇది, మనోజ్ జాబ్ మానేసి ఇన్ని రోజుల నుంచి ఖాళీగా ఉంటే మీరు మాత్రం నా దగ్గర దాచిపెట్టి నన్ను మోసం చేస్తున్నారా? మనోజ్, ఇదేమైనా నీకు కొంచెమైనా బుద్ధుందా? 4 మంత్స్ నుంచి జాబ్ లేకుండా భార్య సంపాదన మీద బ్రతుకుతున్నావా? అసలు నీ గురించి చెప్తుంటే అసహ్యం వేస్తుంది అని వెనకాలే, అది కాదు రోహిణి, అది కాదమ్మా రోహిణి, ఉద్యోగం వాడు చూసుకుంటానని అనుకున్నాడు, కానీ ఆడికి ఉద్యోగం దొరకలేదు. నోరు మోయ్ ప్రభా, ఒక్క నెల వాడికి ట్రిప్లు ఆగిపోతేనే ఇంట్లో డబ్బులు ఇబ్బంది అవుతుందని వాడు కార్లని కడగడానికి కూడా వెళ్ళాడు. కానీ వీడు, వాడికేం పనుందండి, వాడు ఏమైనా వీడిలాగా చదువు సంధ్య లేనోడా ఏంటి కార్లు కడగడానికి?
వీడికి చదువుంది కదా, నోరు ముయ్ ప్రభా, ఇలా చేసేవాడిని ఇలా తయారు చేసావు. చూడు మనోజ్, నీకు ఉద్యోగం దొరికే వరకు నేను చూపించిన పని చేసుకోవాల్సిందే. అవును, ఈ విషయంలో నేను ఎప్పటికీ నీ మాటలను మారను అని మనోజ్కైతే గట్టిగా సత్యం వార్నింగ్ ఇస్తాడు. ఇంతలోకి బాలు, నాన్న మీతో ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడాలి. ఏంట్రా బాలు? మౌనికకి ఫోన్ చేస్తుంటే ఫోన్ తీయట్లేదు. నాకెందుకనో కంగారుగా ఉంది. ఇప్పటి వరకు పెళ్ళైనప్పటి నుంచి మౌనిక మనకి ఫోన్ చేసింది లేదు. నాకెందుకో భయంగా ఉంది నాన్న. ఎందుకురా బాలు? ఏమో, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా ఆ సంజయ్ గాడు మంచోడు కదని. కానీ మీరు మౌనికకి ఇచ్చి పెళ్లి చేశారు. అందుకే మౌనికని ఒకసారి ఇంటికి తీసుకొద్దాం నాన్న, ప్లీజ్ నాన్న అని అంటూ ఉంటే ఇక ప్రభావతి, వాళ్ళు కోటీశ్వర్లు, మౌనికని బాగా చూసుకుంటారులే. అవును, నువ్వు చూడు మీనాని ఎలా చూసుకుంటున్నావో, అక్కడ మౌనిక పని కూడా అలాగే ఉంటుంది. ఏంట్రా దీంతో నా కూతురికి వంతు వేస్తున్నావేంటి? ఇది కనీసం చిల్లి గవ్వ కూడా పుట్టిన నుంచి తీసుకురాలేదు. నా కూతురికి మాత్రం అన్నీ ఇచ్చి పంపించాం. వాళ్ళు అయినా మౌనికని ఇష్టపడి నువ్వెంత అవమానించినా పెళ్లి చేసుకున్నారు. నోర్మొయ్ ప్రభా, ఎలాగో 16 రోజులు అవుతుంది కదా, మౌనికని మనమే వెళ్ళి తీసుకొద్దాం. సరేనా? సరేనా బాలు? నాన్న మీరు ఆ మాట చెప్పాక చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి బాలు అయితే ఇంకా పైకి వెళ్ళిపోతాడు. ఇంకా ఒక పక్కన మౌనిక అయితే చాలా దెబ్బలు తగలడంతో వణికిపోతూ గజగజ ఉంటుంది. ఇక సంజయ్ అయితే, ఏయ్ ఏంటి చాలా ఓవర్ చేస్తున్నావు? లే, లేచి నాకు మంచినీళ్ళు తీసుకురా. నాకు చాలా నీరసంగా ఉందండి, జ్వరం కూడా వచ్చింది, నేనేం తీసుకురాలేను. ఏంటే మాటకి మాట సమాధానం చెప్తున్నావేంటి? వెళ్ళి తీసుకొస్తావా లేదంటే బెల్ట్ తీయమంటావా అని అనగానే మౌనిక ఇంకా అలాగే లేచి సంజయ్ కోసం వాటర్ అలాగే టిఫిన్ని రెడీ చేస్తూ ఉంటే సంజయ్, ఏయ్ ఎంతసేపే మౌనిక అని అరుస్తూ ఉంటే మౌనిక టిఫిన్ తీసుకొస్తూ ఒక్కసారిగా కిచెన్ నుంచి వస్తూ అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక అప్పుడే ప్రభావతి అలాగే సత్యమూర్తి నీలకంఠ ఇంటికి వస్తారు. ఇక వాళ్ళిద్దరిని చూసి ప్రమీల, నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం వదిన, లోపలికి రండి అని అనగానే మా మౌనికని చూద్దామని వచ్చాము. మౌనిక ఎక్కడా అని అంటూ ఉంటే అప్పుడే కిచెన్లో మౌనిక కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. అది చూసి ప్రభావతి అలాగే సత్యమూర్తి, మౌనిక, అమ్మ మౌనిక అంటూ పరుగు పరుగున అక్కడికి వెళ్తారు. మౌనికకి ఒళ్ళంతా కాలిపోతూ ఫుల్ జ్వరం వచ్చి ఉంటుంది. ఇక ప్రభావతి, అసలు బుద్ధుందా మీకు? పిల్ల ఇంత జ్వరంతో కళ్ళు తిరిగి పడిపోతే కనీసం ఒక్కరు కూడా పట్టించుకోరా? అమ్మ మౌనిక, మౌనిక, అమ్మ మౌనిక అని అరుస్తూ ఉంటే సంజయ్ అప్పుడే బయటికి వస్తాడు. ఏంటిప్పుడు జ్వరం వచ్చింది, దానికెందుకు ఏదో చచ్చినట్టు మాట్లాడుతున్నారు? అల్లుడి గారు అని సత్యమూర్తి గట్టిగా అరుస్తాడు. ఏంటి అరుస్తున్నావు? నీ కూతురేమీ చావలేదు, జస్ట్ జ్వరం వచ్చింది, దానికే అంత ఓవర్ చేయాలా ఏంటి అని అంటూ ఉంటే ప్రభావతి, ఏమండి ముందు మనం మౌనికని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అని మౌనికనైతే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇంతలోకి బాలు, మీనా అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు. ఇక డాక్టర్ ఆ అమ్మాయి చాలా నీరసంగా ఉందని, చాలా పనులు చేయటం వల్ల ఆ అమ్మాయి బాడీ వీక్గా ఉందని, అందుకే జ్వరం కూడా వచ్చిందని చెప్తాడు. ఆ మాటలకి ప్రభావతి, వాళ్ళ కాళ్ళు చేతులు విరిగిపోను, నా కూతుర్ని ఇన్ని పనులు చేయిస్తున్నారా? ఏదో డబ్బున్న వాళ్ళు మౌనికని బాగా చూసుకుంటారనుకుంటే మౌనికతో గొడ్డు పని చేయిస్తున్నారా అని ఏడుస్తూ ఉంటే ఇక సత్యం, నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను ప్రభా, నువ్వు మీనాతో ఏం చేస్తున్నావు? మీనాతో కూడా ఇలాగే చేస్తున్నావు కదా, అందుకే ఆ దేవుడు మనకి ఈ రూపంలో శిక్ష వేశాడు. ఎందుకండి ఎప్పుడు చూసినా ఆ దరిద్రపు కొట్టుదంతో మన కూతుర్ని అని వెనకాలే, చూడు ప్రభా, మనం చేసిన పాపాలు మన పిల్లలకి చుట్టుకుంటాయని ఎప్పుడు ఆ భగవంతుడు చెప్తూనే ఉంటాడంట. మనం చేసే పాపాలు పిల్లలకి తగిలితే పిల్లల్ని చూసి మనం బాధపడతామని. ఇప్పుడు నువ్వు కూడా మీనా చేసిన వెనలో మౌనికకి ఇలా అయింది. బాలు ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు, ఆ కుటుంబం మంచిది కాదు, వాడు మంచివాడు కాదు అని. కానీ నా మాట వినకుండా డబ్బు ఆశతో మౌనిక జీవితాన్ని నాశనం చేశావు. చూసావుగా ఆ అబ్బాయి ఎలా మాట్లాడాడో. మౌనిక ఇంకా చావలేదు కదా అన్నాడు. ఏంటండి ఏదో కోపంలో 2 మాటలంటే ఆ అబ్బాయి మంచివాడు కాదనే సరే ఏంటి, మీరు ఆగండి అని అంటూ ఉంటే ఇక బాలు, నానా ఎట్టి పరిస్థితిలో మౌనిక ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. ఒట్టి పిచ్చిది, అమాయకురాలు, మంచిది తనం తప్ప ఏమీ తెలీదు. మౌనికకి ఇంత జ్వరంతో అక్కడికి పంపిస్తే నేనైతే ఊరుకోను అని బాలు అయితే బాగా గొడవ చేసేస్తాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.